గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనంలోని 3వ భాగము. వాడు ఆ చోటలోనే పడునుగాక. నీతిమంతుల నోట నుండి వచ్చే మాటకు దేవుడు శక్తినిస్తాడు. వారి నోటి మాటలో బలము ఉంది. ఎందుకు అంటే వారి నోటి నుండి వచ్చే మాటలు నిజాలు, సత్యాలు కాబట్టి. దేవుడు వారికి వాక్శక్తిని ఇస్తాడు. ఇట్టి నీతిమంతుల నోట నుండి మనం ఆశీర్వాదపు పలుకులు పొందుట ఎంతో మేలు. అలా కాకుండా వారిని సాధారణమైన మనుషులలాగా భావించి వారి ప్రాణాలను ఆయాసపరిచినట్లయితే వారి కోపముతో వచ్చే ప్రతి మాట ఆశీర్వాదమునకు బదులుగా శాపంగా గురి కావలసి వస్తుంది. ఏలియా దేవుని ఆజ్ఞను బట్టి సారేపతు అనే ఊరిలో కట్టెలు ఏరుకుంటున్న ఒక పేద వెధవరాలి యొద్దకు వెళ్ళి నాకు ఆహారం పెట్టమని అడిగాడు. అప్పటికే ఆహార కొరతతో ఒక్క పూటకు సరిపడా ఆహారం మాత్రమే కలిగి ఉన్న దైవజనుడు అడిగినది చేయలేకపోవచ్చున్నానని భయపడి తనకున్న పరిస్థితిని అంతా వివరించింది. అప్పుడు దైవసేవకుడైన ఏలియా, అమ్మా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు కొంచెము ఆహారము తీసుకొని రండి. అప్పుడు నీ కుటుంబంలో సమృద్ధి ఆహారం ఉంటుంది అని అన్నప్పుడు ఆ దైవజనుని మాట ప్రకారం చేసిన ఇంట్లో సమృద్ధి ఆహారముతో దీవించబడినది. ఈ విధముగా వాక్యములో మనం చూస్తున్నాము. ఏలియా మన వంటి స్వభావం గలవాడే అయినా ఆ నీతిమంతుడు ప్రార్థన ఎంతో బలము గలదై గొప్ప కార్యం జరిగించిందని, నీతిమంతులైన అభిషిక్తుల నోట మాటలో ఎంతో బలము ఉందో స్పష్టంగా మనం చూస్తున్నాము. నీ నోటి నుండి వచ్చే మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటలో ఆశీర్వాదం ఉంటుంది. పేతురుతో అననీయ, సపీరా అనే భార్యాభర్తలు ఇద్దరు ధనాపేక్షకు గలవారై దైవజనునితో అబద్ధమాడారు. దైవజనుడు వారితో మాట్లాడుతూ ఉండగానే వారు చనిపోయారు. దైవజనుడు అపోస్తుల నోటి మాటలో ఎంత గొప్ప దేవుని బలము ఉందో చూడండి. నీ మాటలు బలము గలవై ఉండాలంటే నీ పెదవులను కాచుకోవాలి. విస్తారమైన మాటలలో దోషము ఉండకుండా ఉండదు కదా. నీవు అనవసరమైన అంటే అవసరం లేని మాటలు మాట్లాడుతూ నీ మాటలలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును కోల్పోవుట చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ప్రియ శ్రోతలారా, శృంగార మనబడిన దేవాలయమందు పుట్టుక కుంటివాడు ఏ విధముగా స్వస్థత పొందాడు? యేసు నామమును పేతురు ఉచ్చరించి లేపుట వలనే కదా. మరి నీవు ఆయన నామమును ప్రకటించినప్పుడు కార్యం జరగటం లేదు అంటే లోపము యేసులో లేదు, మనలోనే ఉంది. అది ఏదో కాదు, మన నోటితో చెడ్డ మాటలు మాట్లాడటం, అబద్ధాలాడటం, దేవునిని దూషించటం, దేవునిని ప్రేమించే వారిని, దేవుడు ప్రేమించిన వారిని మన నోటి మాటలతో వారిని బాధ పెట్టటము ద్వారానే కదా. నోటి మాటలను అదుపులో ఉంచుకొను వారు తన శరీరమునంతటినీ కూడా స్వాధీనంలో పెట్టుకొనగలిగినటువంటి వారే. వాడు ఆ చేటులోనే పడునుగాక అని దావీదు నోటి నుండి వచ్చిన ఈ మాట ఎవరి నిమిత్తమైతే అన్నాడో వారికి క్షేమము కాదు. దైవజనులచే ఆశీర్వదించబడే విధముగా మనము మన నోటి మాటలు ఆ విధంగా ఉండాలి. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్వామి. అయ్యా, ఈ దినమంతా మీ హస్తాలకి అప్పగిస్తున్నాము.
మేము ఏ కీడులో పడిపోకుండా, ఏ పాపము మమ్మల్ని అంటకుండా మీరే మమ్మల్ని కాపాడండి. మీ అధికారంతో మమ్మల్ని ఏలండి. ప్రియ ప్రభు, మీరు మాకు మంచి కాపరి నాయన. మీ కాపరత్వం కింద మమ్మల్ని వర్ధిల్లింప చేయండి. ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారిని వారి యొక్క దిన ప్రయాణాలలోనూ మీ కాపుదలనిచ్చి అనారోగ్యతలో మీరు ముట్టి స్వస్థపరిచి గొప్ప కార్యం జరిగించండి స్వామి. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ అధికారం గల మీ హస్తాలకి ఈ దినాన్ని అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.